హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక డిఆర్ అరియర్స్ 2018 జూలై నెలకు సంబంధించిన చెల్లింపుల్లో ఎదురైన అడ్డంకులను తొలగించి ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో ఏపీజేఏసీ అమరావతి తీసుకున్న నిరంతర చొరవకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఇక గత ఏడాది అక్టోబర్ 20, 2025 నాటికి సిఎఫ్ఎంఎస్లో ఆమోదం పొందిన బిల్లులు అందరికీ చెల్లింపులు జరిగినప్పటికీ వివిధ కారణాల వల్ల బిల్లులు వెనక్కి వెళ్లిన ఉద్యోగులు పెన్షనర్ల సమస్యను జేఏసీ నాయకత్వం సీరియస్గా తీసుకుంది. ఈ మేరకు జనవరి 20, 2026న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవకు రాతపూర్వకంగా లేఖ రాసి బిల్లులు వెనక్కి పంపిన కారణాలను స్పష్టంగా తెలియచేయాలని కోరింది. ఆ తర్వాత అనేకసార్లు ఉన్నతాధికారులను ఆర్థిక మంత్రిని కలిసి తిరిగి బిల్లులు సబ్మిట్ చేసేందుకు కింది స్థాయి ట్రెజరీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఇక బుధవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గతంలో వివిధ కారణాల వల్ల చెల్లింపులు అందని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక శాఖ కార్యదర్శి అల్లాడి గౌతమ్ స్పందిస్తూ సర్వీసుల్లో ఉన్న ఉద్యోగుల 2018 డిఏ అరియర్స్ బిల్లులపై ఈ నెలాఖరులోపు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనర్ల విషయంలో వివిధ కారణాల వల్ల అందని సుమారు 35,000 మంది పెన్షనర్లకు మే 1వ తేదీ నుంచి నేరుగా చెల్లింపులు చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టంగా తెలిపారు. ఈ విషయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు పెన్షనర్లు గమనించాలని జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగులు పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఏపీజేఏసీ అమరావతి నాయకత్వం నిరంతరం కృషి చేస్తుందని, ఇలాంటి చొరవలు కొనసాగుతాయని జేఏసీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది.